అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. దాదాపు నెల రోజుల తర్వాత మనం మళ్ళీ కలుసుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల కంటిన్యూ చేయలేకపోవడం జరిగింది. ఇకపై ఇటువంటి ఏ విధమైన డిస్టర్బెన్సెస్ ఉండవు. మరలా మనం సకలాభీష్టప్రదాయని సుందరకాండం కంటిన్యూ చేసుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సకలాభీష్టప్రదాయని సుందరకాండము సరళ సుందర వచనము. రచన భాషా ప్రవీణ శ్రీ రామరక్షా స్తోత్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణపండ శ్రీ చిత్ర గారు, రోహిణి పబ్లికేషన్స్. 39వ సర్గ. హనుమంతుడు సీతమ్మకు వానరుల శక్తి సామర్థ్యాలు చెప్పడం. సీతమ్మ తన శిరోమణిని ఇచ్చి, దీన్ని చూస్తే రామునికి వెంటనే గుర్తుకు వచ్చేవారు నేను, నా మామ దశరథ మహారాజు మరియు నా తల్లి. ఎందుకంటే నా వివాహకాలాన నా తల్లి ఇది నా తండ్రిని అడిగి పుచ్చుకొని దశరథ మహారాజు చూస్తుండగా నాకు శిరోమణిగా ఇచ్చింది. కనుక ఈ కార్యం విషయమై నువ్వు బాగా శ్రద్ధ చెయ్యాలి, రాముణ్ణి బాగా ప్రోత్సహించాలి, నీ శాయశక్తులా పనిచేసి ఎలాగైనా నువ్వు నా దుఃఖం పోగొట్టాలి అని చెప్పింది. ఇది విని సరే అని చెప్పి సీతమ్మకు శిరస్సు వంచి నమస్కారాలు సమర్పించి బయలుదేరదామనుకున్నాడు హనుమ. అది గ్రహించి సీతమ్మ గద్గద కంఠంతో, రామలక్ష్మణుల కుశలం అడిగానని చెప్పు, మంత్రులతో కూడా సుగ్రీవుణ్ణి వానర వృద్ధులను కూడా కుశలం అడిగానని చెప్పు. ఏం చేస్తే రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి లేవనెత్తుతాడో నువ్వు అలా చెయ్యాలి. రాముడు నేను బ్రతికుండగానే వచ్చి నన్ను గౌరవించేటట్టు నువ్వు చెయ్యాలి. నువ్వు ప్రోత్సాహపరిస్తే రామలక్ష్మణులు పౌరుషంతో నా కోసం వస్తారు. నా సందేశం నువ్వు వెరిగించావంటే రాముడు వీరోచితంగా ప్రవర్తిస్తాడు అని మళ్ళీ చెప్పింది. దానిమీద హనుమంతుడు, జానకి, ఇంక నీకు సందేహం వద్దు. రాముడు వానర వీరులతోనూ భల్లూక వీరులతోనూ వచ్చి శత్రువులను సంహరించి నీ శోకం పోగొడతాడు. రాముడు ప్రయోగించిన బాణాలు తట్టుకోగలవాడు మనుష్యుల్లోనే కాదు, దేవతల్లోనూ రాక్షసుల్లోనూ కూడా లేడు. నీకోసం రాముడు సూర్యుణ్ణైనా సరే, ఇంద్రుణ్ణైనా సరే, చివరికి యముణ్ణైనా సరే ఎదిరించి జయించగలడు. రాముడు చతుస్సాగర పర్యంతమైన భూమండలం పరిపాలించడానికి తగినవాడు. నీకోసమే రాముడు రాక్షసులతో యుద్ధం చేసి విజయలక్ష్మిని చేపడతాడు అని చెప్పాడు. అది విని సీతమ్మ బాగా చెప్పాడనుకుని హనుమంతుని ఎడల చాలా గౌరవభావం కనబరిచింది. దాంతో ఆమె, వానరవీర, నీకిష్టమైతే ఇక్కడే ఒక దినం ఉండు, రహస్యంగా ఉండే చోట నక్కి ఉండు, అలసట తీర్చుకుని రేపు నువ్వు వెళ్ళవచ్చు. నువ్విక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపు అల్పభాగ్యురాలనైన నాకు శోకం కనబడకుండా ఉంటుంది. నువ్వు మళ్ళీ వచ్చేలోపున నా ప్రాణాలు పోతే పోవచ్చు. వెనుకటి దుఃఖానికి తోడు నువ్వు కనబడని దుఃఖం నన్ను కొత్తగా పీడిస్తుంది. అయితే వీరాధివీర, నీకు సాయం చేసే వానర భల్లూక వీరుల విషయమై నాకొక సందేహం ఉంది. ఆ వానర భల్లూక వీరులు రామలక్ష్మణులతో అపాయకరమైన మహాసముద్రం ఎలా దాటగలరు? నీకు, గరుత్మంతునకు, నీ తండ్రి అయిన వాయుదేవునకు మాత్రమే సముద్రాలు దాటే శక్తి ఉంది. ఈ స్థితిలో అతి కష్టసాధ్యమైన ఈ పని చేయడానికి ఉపాయం ఏమిటి? రావణుణ్ణి చంపి నన్ను రామునితో కలపడానికి నువ్వొక్కడవే తగినవాడవు గనుక అది నీకు కీర్తికరమే. కానీ రాముడు వచ్చి సమిత్ర బాంధవంగా రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్లటం రామునకు తగ్గ పని. లంకాపట్నం అంతా తన నిశిత స్వరాలతో ధ్వంసం చేసి నన్ను తీసుకువెడితే అది రామునికి తగ్గ పని. కనుక ఎలా చేస్తే రామునికి కీర్తికరమో అలా నడిపించు అని మళ్ళీ చెప్పింది. హనుమంతునికి ఇది సకారణంగానే కనిపించింది. దానిమీద అతను, దేవి, వానర భల్లూక సైన్యాల అధిపతి అయిన సుగ్రీవుడు చాలా గొప్ప వీరుడు. అతను నీ విషయమే స్థిర నిశ్చయం చేసుకొని ఉన్నాడు. అతను అనేక కోట్ల వానర సైన్యం వెంటబెట్టుకు వచ్చి రాక్షసులను నాశనం చేస్తాడు. వారందరూ అతను చెప్పినట్లు చేయడానికి సిద్ధపడి ఉన్నారు. వారందరూ అమిత తేజశ్శాలులు గనుక ఎలాంటి పని చేసినా శ్రమపడ్డం అంటూ ఉండదు. వారు భూమండలం అంతా పలుమార్లు ఆకాశ మార్గాన ప్రదక్షిణం చేసి ఉన్నారు. ఆ వానర వీరులందరూ నాతో సమానులు, నాకంటే సమర్థులును. వారిలో నన్ను మించిన వాళ్ళున్నారు. నేనే ఇక్కడికి తేలిగ్గా వచ్చాను కదా, ఇక వారి సంగతి చెప్పడానికి ఏముంది? అంతేగాక ఎవరూ కూడా గొప్పవాళ్ళని ఇలాంటి చిన్న పనులకు పంపరు. వారందరికంటే నేను తక్కువ వాణ్ణి గనుకనే సుగ్రీవుడు నన్ను పంపాడు. కనుక అమ్మా, ఇక శోకించకు. వానరులు ఒక్క అంగలో లంకకు వచ్చేస్తారు. నరసింహులైన రామలక్ష్మణులు కూడా నా భుజాల మీద కూర్చుని ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చి వారు తమ బాణాలతో ఈ లంకాపట్నం అంతా నాశనం చేసేస్తారు. రావణుణ్ణి సమూలంగా సంహరించి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకువెడతాడు. కనుక ఇంక విచారించకు. మంచి కాలం కోసం ఎదురు చూస్తూ ఉండు. త్వరలోనే అగ్నిలాగా మెరుస్తున్న రాముణ్ణి నువ్వు చూస్తావు. రావణుడు చనిపోయిన వెంటనే రోహిణి చంద్రుణ్ణి పొందినట్లు నువ్వు రాముణ్ణి పొందుతావు అని నచ్చజెప్పాడు.
చెప్పి మళ్ళీ పవనసూతి మాతా ధనుష్పాణులైన రామలక్ష్మణులను త్వరలోనే నువ్వు లంకాపట్న ద్వారంలో చూస్తావు. గోళ్ళు కోరలు ఆయుధాలుగా సింహాలను పెద్ద పులులను మించిన వానర వీరులను కూడా నువ్వు త్వరలోనే చూడగలవు. పర్వతాల్లాగా మేఘాల్లాగా అరివీర భయంకరులే ఉండే వానర వీరులను నువ్వు మలయ పర్వత సానువుల మీద చూడగలవు. రాముడు వియోగ పరితాపంతో సింహం వాత పడ్డ ఏనుగులాగా చాలా అవస్థపడుతున్నాడు గనక ఇంక ఏడవకు, బెంగ పెట్టుకోకు. ఇంద్రునితో సచిలాగా నువ్వు రామునితో చేరి సుఖపడతావు. రాముని కంటే గొప్పవాడెవడున్నాడు? లక్ష్మణుణ్ణి పోలినవాడున్నూ ఎవడున్నాడు? వారిద్దరూ అగ్నితోనూ వాయువుతోనూ సాటి అయి ఉన్నారు. సీతమ్మ తల్లి, రాక్షసులతో నిండి ఉన్న ఈ భయంకర ప్రదేశంలో నువ్వు ఇంకెన్నాళ్ళో ఉండవు. నేను నీతో మాట్లాడడం ప్రారంభించి ఎంతసేపు అయిందో అంతసేపటిలోనే నీ భర్త ఇక్కడికి వచ్చేస్తాడు, చూస్తూ ఉండు అని ధైర్యం నూరిపోశాడు. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము 39వ సర్గ సమాప్తం. రేపటి రోజున సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనంలో 40వ సర్గ చెప్పుకుందాం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASHA.